మీకు అలవాటు అయిపోయింది అట్లా. అది విని 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 కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి అది విని 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 మీకు ఎంత అలవాటు అయిపోయింది అంటే డబ్బులు పెడితే కానీ టికెట్లు రావు అని. డబ్బులు పెట్టి టికెట్లు తెచ్చుకొని అవసరమే ఉంటే గనక మాధవీలత లాంటి వ్యక్తికి ఎప్పుడు ఎవడు టికెట్ ఇవ్వడు, మాధవీలత టికెట్ తెచ్చుకోదు. ఫస్ట్ పాయింట్. సరే మీరు ఏదో కెమెరాల ముందు మాట్లాడుతున్నారు కానీ మీ అంతరాత్మలో అదేదో నీకు అనిపిస్తున్నట్టు అనవసరంగా నేను బీజేపీలో జాయిన్ అయినా పైసలన్నీ ఖర్చు పెట్టుకున్నా అని బాధపడుతున్నారు అనే సందర్భాలు పరకాయ ప్రవేశం నేర్చుకున్నావు అనిపించిందా మేడం అంటారు. నాకుగా నా మాట అనిపించిన రోజు అసలు నేను బీజేపీలో ఉండను కూడా ఉండను. ఊరికే బీజేపీని వాడుకుంటా నేను చేయను అట్లా పనులు. నాకు టికెట్ ఇచ్చిన రోజు ఇది కేవలం నేను పురాణా బస్తీకి ఎలక్షన్స్ టైంలో ఏ టికెట్ అయితే ఇవ్వడం జరిగిందో నేను న్యాయం చేయగలుగుతాను, ధర్మం చెయ్యగలుగుతాను, అక్కడ పరిగెత్తగలుగుతాను, పూర్తి స్థాయిలో నేను యుద్ధం చెయ్యగలుగుతానని అధిష్టానం నమ్మింది కాబట్టే నిర్ణయం ఎప్పుడూ ఎంపీ లెవెల్ టికెట్స్ వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి వాళ్ళ ముఖం నేను చూడలేదు, నా ముఖం వాళ్ళు చూడకుండా ఇచ్చిండ్రు. దేన్ని చూసి ఇచ్చిర్రు అంటున్నారు? మీరే అంటున్నారు నేను వాళ్ళ ముఖం చూడదు, ఎవరో వాళ్ళకి తెలియదు. మరి దేని చూసి నేను ఎవరో వాళ్ళకి తెలుసు, నా మొహం చూడలేదు అంతే. మీ ప్రొఫైల్ తెలుసు అంటున్నారు. ఏమో అది నువ్వు వాళ్ళని అడగాల. నువ్వు అది తెలిస్తే నువ్వే మోదీ అమిత్ షా అయిపోతావు కదా, నువ్వు ఈడెందుకు కూర్చుంటావు? ఓకే అంతే కదా, నేను ఎందుకు ఇక్కడ కూర్చుంటా? అంటే మీరు గెలుస్తారని నమ్మకంతో మీకు టికెట్ కేటాయిస్తే అంటే వాళ్ళ నమ్మకాన్ని మరి ఒమ్ము చేసుకున్నారు కదా, గెలవలేదు కదా, మరి దీనికి ఎట్లా చెప్తారు? వాళ్ళు నేను గెలుస్తానా గెలవనా అని టికెట్ ఇవ్వలే, ఈమె ధర్మబద్ధంగా పోరాడుతుంది అని టికెట్ ఇస్తారు. ఇప్పుడు క్రికెట్ టీంని పంపిస్తారా వరల్డ్ కప్కి, ఏ ఉద్దేశంతో పంపిస్తారు? కప్పు గెలవాలని పంపిస్తారు ఎవరైనా. గెలవకపోతే ఏమంటావు? బెటర్ లక్ నెక్స్ట్ టైం. మరి దానికైతే ఈ డెఫినేషన్ వస్తుంది, నాకైతే వేరే డెఫినేషన్ పెడతావా? నీవు ఏం జర్నలిస్ట్ వాను, ఏం ఇంటర్వ్యూర్ వాను? ఓకే అంటే మీరు 100% గెలుస్తారని అట్మాస్ఫియర్ కనిపించింది కదా, అంటే పోయేటప్పుడు క్రికెట్ కి ఓడిపోతామని పోయి క్రికెట్ ఆడతారా? ఉదాహరణలు మాట్లాడకండి మేడం, ప్రాక్టికల్ గేమ్. నేను మనుషులే, వాళ్ళు మనుషులే, ఏం తేడా నాకు అర్థం కాదు. క్రికెటర్లు మీరు పొలిటీషియన్స్. ఏం చదువుకున్నావు చెప్పు? పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ కదా. ఎగ్జామ్ రాసినప్పుడు ఫెయిల్ అయితే ఎగ్జామ్ రాస్తావా? నేను ఎప్పుడు ఫెయిల్ కాలేదు మేడం, ఆల్మోస్ట్ అసలు ఫెయిల్ కాలేదంటే ఏ రోజైనా నీకు మంచి మార్కులు వస్తాయి, నువ్వు పేపర్ మొత్తం ఆన్సర్ చేస్తాననే పోతావు కదా. పేపర్ ఎప్పుడు నేను 100% ఆన్సర్ చేయగలుగుతా అనే పాజిటివ్ యాటిట్యూడ్తో పోతావు కదా, అంతేనా? లేకపోతే పేపర్ నేను సగమే ఆన్సర్ చేస్తా, సగమే ఆన్సర్ చేయని పోయేటప్పుడే అనుకొని పోతావా? అంతే. నీ ఎగ్జాంపుల్ చెప్పినా, నేషనల్ ఎగ్జాంపుల్, స్పోర్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా, ఎవడైనా గెలుస్తాము, గెలవాలి అటువంటి స్థానంలో కూడా 100% నేను గెలుస్తానని ఆలోచనతో పోయినానంటే నేను ఎంత పాజిటివ్ థింకింగ్ వ్యక్తిని ఆలోచించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది చూడాలి. కానీ సూసైడల్ అటెంప్ట్ లో కూడా ఈమె గెలుచుకొని వస్తానని పోయింది, షీఈ్ అ రియల్ ఫైటర్ అని చూడాలి. కానీ ఏమయ్యా ఉపేంద్ర ఒక విధంగా ఏంటంటే చాలా తక్కువ టైంలో పోయి ఎక్స్ట్రీమ్ ఫైట్ ఇచ్చిరనే చెప్పాలి. అది కదా నా బాధ్యత. దాన్ని ఎవరన్నా నా బాధ్యతనా కాదు అదే. నాకు టికెట్ ఇచ్చినప్పుడు నేను ఓడిపోతా, నాకు చేత కాదు, నాకు భయం అని పోవాలనా? నాకు టికెట్ ఇచ్చిండ్రు, నేను చేసే పని నిజాలు. అభిమన్యుడు ఎందుకు పోతాడు? పద్మవ్యూహంలోకి ఎందుకు పోతాడు అభిమన్యు? తెలియదా? కానీ ధర్మయుద్ధం నేను చేయాలని పోయిండు. నేను టికెట్ ఇచ్చినందుకు ధర్మబద్ధంగా యుద్ధం చెయ్యాలని పోయినా. ఆయనకెంత అన్యాయం జరిగిందో నాకంత ఏం జరిగింది. అయితే అభిమన్యు నాతో బతికిలేడు, నేను బతుకున్నా, నేను మళ్ళీ పోతా. అంటే బీజేపీ పద్మవ్యూహం లాంటిది అంటారా? పోతే మళ్ళీ రాలేమో అన్నట్టు ఏమన్నా ఆలోచనలు? ఉపేందర్, నా భాష అర్థమైతే లేదా లేకపోతే నేను తప్పు మాట్లాడుతున్నానా? పద్మవ్యూహం బీజేపీ ఎందుకు వేసింది? పద్మవ్యూహం ఆడ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి చేసిన ఎలక్షన్స్. నేను ఏం చెప్తున్నా, నువ్వేం అర్థం చేసుకుంటున్నావు? పద్మవ్యూహం ఏమైనా పాండవులు చేసిండ్రా అభిమన్యుకి? కౌరవులు చేసిండ్రా? ఇట్లనా నా వాడు నాకెందుకు ఇస్తారా పద్మవ్యూహం వేస్తారు? నా పోరాడే శక్తిని చూసి పోరాడని పంపించిండ్రు నన్ను. ఎందుకు ఎవరు ఒక్కళ్ళు అక్కడ పోరాడాలి, అక్కడ జరుగుతున్న అన్యాయాలను బయట పెట్టాలి, అక్కడ జరుగుతున్న హిందువులకి, ముస్లిం బీద వాళ్ళకి, పసమందలకు జరుగుతున్న అన్యాయం బయటకు రావాలి, అక్కడ జరుగుతున్న దేవాలయాల మోసాలు బయటికి రావాలి. ముస్లింలకు అన్యాయం జరిగితే మాధవలత గారు పోరాడతారా? ఇందాక ముస్లిం బీద వాళ్ళు అన్నారు కదా, ముస్లింలకు అసలు నా గురించి ఏమైనా తెలుసుకుని వచ్చినావా, తెలియకుండా వచ్చినావా ఉపేందర్? తెలిసి వచ్చినావా, తెలియక వచ్చినావా నా గురించి? మీకు తెలిసింది? అయ్యో అట్లేం లేదు. నేను ఏమంటున్నా, నేను ఎలక్షన్స్ ముందు నుంచి నేను ఎన్ని చోట్ల తిరిగినా, ఎంతమంది ముస్లింలకు సేవ చేసినా అని తెలిసినదే. అన్ని చూసినాం, అన్ని మాట్లాడా. రీసెంట్ గా మీరు రాజకీయంలో రాకముందే చేసిననే అందరికి ధర్మబద్ధంగా. రాజకీయంగా టికెట్ ఇచ్చేసరికి రాజ్యాంగ పరంగా ధర్మ నిరపేక్షత నేను పాటించాలి కదా. ధర్మ నిరపేక్షత అంటే ఏంది? అంటే మీరు ఎంఐఎం ని విమర్శిస్తున్నారు అని అంటే డైరెక్ట్ గా ముస్లిం కమ్యూనిటీని విమర్శిస్తున్నట్టే. నువ్వు చెప్తున్నావా? అది వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు భావిస్తున్నారు అంటారు. ఎవరు వాళ్ళు? ఎవరు అక్కడ? ఎంఐఎం ఏమన్నా భావిస్తుంది? ఎంఐఎం ఏమన్నా భావిస్తుందయా? అది ఎంఐఎం పనే భావించుడు. అట్లా వాడు భావిస్తేనే వాడు కోట్లు పడతాయి, అయితే పడిస్తారు బలవంతంగా. నువ్వు ఒక ముస్లిం దగ్గర పోయి
అడిగే ధైర్యం మనకు లేదు, చెప్పే ధైర్యం వానికి లేదు. అది వాళ్ళ దయనీయ స్థితి. అచ్చా వాళ్ళకంత పొగరుంటే మేము తీసుకోకూడదు అనుకుంటే నా మెడికల్ క్యాంపులలో ఎందుకు వస్తారు వాళ్ళు? నా దగ్గర నుంచి మెడిసిన్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు? హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎందుకు తీసుకుంటారు? రేషన్ ఎందుకు తీసుకుంటారు? అదేనాయా చివరికి డీల్ అయింది ఏమన్నా దందనా? రాజకీయాల ముందు నుంచి చేస్తున్న సమాజ సేవ నేను. ఇది ఒక మనిషికి చేసే సహాయము కానీ రాజకీయ నాయకురాలుగైనా సమాజ సేవకురాలైనా ఓటేయడం అనేది వాళ్ళ హక్కు. హిందువులైనా కానీ ముస్లింలైనా కానీ ఓటు వేయడం అనేది వాళ్ళ హక్కు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ ఒకటే మాట చెప్తా నేను, ఒక మంచి వ్యక్తికి మీ జీవితాలను బాగుపరిచే వ్యక్తికి ఓటు వేసుకుంటే మీకే లాభం. మీ జీవితాలను మీరు మార్చుకున్నట్టు వాళ్ళ జీవన విధానం బాగుపడుతుంది, వాళ్ళ జీవితాలు వాళ్ళు మార్చుకుంటారు. అంతేగాని నేను ఈరోజు 500 ఇచ్చినా వచ్చిన ఒక రేషన్ కిట్ ఇచ్చినా అంటే 500తో జీవితాలు మొదలవుతాయా అయిపోతాయా నాయన? ఓ మాట చెప్పు నువ్వు. ఓ రేషన్ కిట్ తోటి జీవితం మొదలవుతుందా ఎండ్ అవుతుందా? అర్థమైందా నాయన? అట్లాంటి వాటికి లోబడి ఓట్లు నాకు కాదు ఎవడికి కూడా ఎవ్వడు వేయకూడదంట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక రాజకీయ నాయకులను పవర్లో కూర్చోబెట్టి కింగ్ మేకర్స్ అయ్యా ఓటరు. ఆ ఓటర్కి మేము తల ఉంచాలా? మాకు వాళ్ళు దేవుళ్ళతో సమానం. వాడు మమ్మల్ని తయారు చేస్తాడయా, మేము వాళ్ళని తయారు చేయము. కాబట్టి ఓటు వెయ్యాలి నాకు అని నేను ఆ రోజాన ఈ రోజాన రేపన్నా ఎప్పుడన్నా నేను. ఎందుకంటే నాకు ఓటు వెయ్యాలనేది వానికి నా వల్ల జీవితం మారుతుంది అని వాడికి ఏ రోజైనా జ్ఞానం కలగాలని కోరుకుంటా. అది నేను కాకపోతే ఎవరైనా కావచ్చు. ఓటర్ మీద మీకు పూర్తి నమ్మకం విశ్వాసం ఎన్నడన్నా వాళ్ళే అధికారం ఇచ్చేది కదా? ఏ రోజైనా వాళ్ళే ఇస్తారు. నేను ఓటర్ కదా, నాకు తెలియదా? ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకోలేదా? ఎందుకు ఇంకే చదువు నేను కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్. కాబట్టి ఒక ఓటరు రాజకీయ నాయకుడికి దేవుడితో సమానం. ఆ ఓటరే లేకపోతే మాకు పదవులే లేవు. ఒక స్టూడెంటే లేకపోతే టీచర్కి, స్కూల్లో ప్రిన్సిపాల్కి, ఆ సంస్థకి డబ్బులు రావు. ఎప్పుడన్నా ఆలోచించరా మేడం? అంటే మీరు పర్సన్ పరంగా రైటే, రైట్ పర్సన్ ఇన్ ఏ రాంగ్ పార్టీ అనేటట్టు మంచి వ్యక్తులు అంటే పోనీ నా రైట్ పార్టీ ఏందో అది కూడా నువ్వే చెప్పారాదు? చెప్పు నా రైట్ పార్టీ ఎప్పుడు అనిపించలేదా అంటున్నాను అసలు మిమ్మల్ని. నేను ఈ రోజుని వ్యక్తపరిచిన ఉపేందర్ని పిలిచి, ఉపేందర్ నేను రాంగ్ పార్టీలో ఉన్నా తమ్ముడు అని ఈ రోజు చెప్పినానా నీకు? నేను నీకు చెప్పినా? ఎప్పుడన్నా అనిపించిందా? నీకు చెప్పినా? అనలేదు మీరు. స్వామి అనిపించుంటే 14 నెలలు అయింది, మస్తు ఇంటర్వ్యూలు అయినాయి. ఏదో ఇంటర్వ్యూలో చెప్తా కదా నేను. చెప్పినానా? చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగేస్తున్నారు అయితే. మళ్ళీ అదే మాట. ఇప్పుడు నా నుంచి నీకేం కావాలా ఉపేందర్? తప్పు నేను రాంగ్ పార్టీలో ఉన్నానని నేను అంతే నువ్వు విందాం అనుకుంటున్నావా? నేను ఆచి తూచి అడిగేస్తాను అన్నావు కదా, అంత ఆచి తూచే నేను బీజేపీలోకి అడిగేసిన. అంటే ఏంటి? నువ్వు ఒప్పుకున్నావు నేను నా పర్సనాలిటీ ఏందో. ఆచి తూచి అడిగేస్తా అంటున్నావు. అంటే ఏదో ఒక లక్ష్యం పెట్టుకునే వచ్చారు మీరు బీజేపీలోకి. ఏ లక్ష్యం ఉండాలి? అంటే ఏదో పొలిటికల్ కెరీర్ కానీ లేదంటే ఫ్యూచర్ కానీ ఏదో ఇప్పుడు ఏం లేకుండా 50 ఏళ్ళకి ఎవడు కెరియర్లో చేసుకోవడం స్వామి, గుర్తుపెట్టుకో. నీ వయసు ఎంత ఇప్పుడు? దాదాపు 32 కదా అన్న. నువ్వు జర్నలిస్ట్ ఇట్లా ఈ యాంకర్గా ఎప్పుడు మొదలు పెట్టినావు? ఒక 5.5 6 ఏళ్ళు అయితే కదా. ఎంత తమ్ముడు? 50 ఏళ్ళకి మొదలు పెట్టావు కదా. ఫింగర్ టిప్స్ ఉంటారు ఎవరో. 50 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ పరంగా నాకు ఒక టికెట్ రావడం, అది కూడా నేను పురాణా బస్తీ లాంటి జగాన్ని ఎత్తుక్కోవడం, అక్కడ విద్రుతంగా పనిచేయడం అంటే అది నా కెరియర్ కాదు. అవసరం ఏముంది? 50 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చి ఫిజికల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, మెంటల్ గా స్ట్రెయిన్ తీసుకోవడం, లేదంటే లేని చికాకులు పెట్టుకోవడం, ఈ వయసులో మీకు అవసరం ఏముందంట? ఇప్పుడు అన్నదుడు లేని స్ట్రెయిన్ తీసుకోవడం ఎందుకు అని, లేని చికాకులు పెట్టుకోవడం ఎందుకు అని అంటే అంత ఉంది రాజకీయంలో. ఈరోజు నాకంటూ ఏ బాధ్యతలు కానీ, ఏ రకమైన సంపాదించాలనే కోరికలు కానీ, స్వార్థం కానీ అవసరం లేదు నాకు. కాబట్టి నేను క్లీన్ పాలిటిక్స్ చేయగలను ఆయన. మీ ఉద్దేశంలో క్లీన్ పాలిటిక్స్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏది ఆశించకుండా. మీరా ఓటర్ల? ఓటర్ పని ఆశించడం. వానికన్నా వైరాగ్యం వచ్చింది ఆశించబోడానికి. అయ్యో రామచంద్ర, వాడు ఎంచుకునేదే పాపం వాడికి పని జరగాలని. ఓటర్ ఆశించాలి, మేము ఆశించకూడదు. ఆశించకుండా పని చేసేదే రాజకీయమై ఉండాలి. ఒక్కసారన్నా అలాంటి రాజకీయాలు జరుగుతాయి అని సిద్ధాంతాలు నమ్మిన వ్యక్తిని కాబట్టి అసలు ఇది అవుతుందా లేదా, ఎందుకు అవ్వదు మనం ఊరికి అనడమే సరిపోతుంది కదా. ఇప్పుడు మనం కుర్చీలలో కూర్చొని ఏమంటామే, ఈ రాజకీయ నాయకుడు కరప్ట్, ఆ రాజకీయ నాయకుడు కరప్ట్ అంటూ ఉంటాం. అనడానికి ఏముంది? ఎరుగుంట ఎంత చల్లగా ఎంత బాగుంది చూడు. ఇక్కడ నువ్వు కుర్చీ నేను కుర్చీ, ఆ కూర్చొని గప్చప్పలు వేసుకొని అనొచ్చు. వచ్చేదెవడు దానికోసము?
కాబట్టి సచ్చే లోపల ఒక్కసారైనా ధర్మబద్ధమైన నిస్వార్థమైన ఆశ లేని రాజకీయాలు నేను చెయ్యగలుగుతానా లేదా అన్నప్పుడు నాకు బీజేపీ పార్టీయే నాకు నచ్చినది, నా మనస్తత్వానికి సూట్ అయిన పార్టీ కింద కనిపించింది. ఎట్లా అనుకుంటున్నారు మేడం? ఇప్పుడున్న పరిస్థితులలో ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి లేదా ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి నిలబడితే కోట్లలో ఖర్చు పెట్టే సందర్భాలు, లక్షలలో చూస్తున్నాం. మీరు చూస్తున్నానే కాదంటలేను, అలాంటి జరగకూడదు. సరే, జరగకూడదు. మీరు మొన్న ఎంపీగా నిలబడ్డారు, కొంతవరకు ఎంతవరకు ఖర్చు చేసిరంటే మీరు ఓపెన్ గా చెప్పగలుగుతారా? చెప్పలేరు. అంటే మీకు కూడా ఆ పరిస్థితి తప్పుతా లేదా అంటున్నా నేను. దాన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? నేను ఎవ్వరు ఓటర్లకి రూపాయి డబ్బులు ఇవ్వలేదయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పని నేను ఇయ్యా. మేడం మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. ఇదో నీ కెమెరా. నేను నా ఎలక్షన్స్ లో ఎవరికి రూపాయి ఇయ్యలే. భవిష్యత్తులో ఒక్కడికొక్క రూపాయి ఇయ్యా. మందు, క్వార్టర్, బీరు, బిర్యానీ, బ్రాండ్ల పేర్లు కూడా చెప్పు సామి. ఇంకా చెప్తారు కదా మేడం, ఎలక్షన్స్ కి వస్తే రోజువారీ ఖర్చులకు, జెండాలకు. ఎవరన్నా ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడు అన్నా ఖర్చు పెట్టినోడు ఖర్చు పెట్టినా నేను డబ్బులు ఇచ్చి ఓట్లు తెచ్చుకున్నా అని చెప్పినాడు అయ్యా స్వామి. నేను చెప్తే కూడా ప్రజలు ఏమిటి రోల్ చేస్తారు, నా చెప్తారా అమ్మాయి ఓడైనా అని. కానీ నేను పూజించే పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను అర్థమైందా? నేను పూజించే నా పరమేశ్వరుడి సాక్షిగా చెప్తున్నా. నేను ఏ ఓటర్కి డబ్బులు ఇవ్వలేదు ఓట్ల కోసం. నేను సచ్చేదాకా ఏ ఓటర్కి మీకు భక్తి బాగా ఎక్కువ అనుకుంటా మేడం. అంటే ఇప్పుడు భక్తి ఓటేసిన వాళ్ళందరిది ఏమన్నా మెజరింగ్ పాలల నీళ్లను నేను చెక్ చేయడానికి ఏమన్నా అది బాబు మెజర్మెంటా? ఒట్టేయంగానంటే ఇక భగవంతుడి మీద ఒట్టేస్తున్నానంటే ఏం చేసుకోవడం ఆయనే చేస్తాడు. అబద్ధం అయితే నాది. పొద్దున్న లేస్తే మీ సభలు, సమావేశాలు లేదా మీ స్పీచెస్ ఎంఐఎం కి వ్యతిరేకంగా, లేదంటే కొంతమంది ఎంఐఎం వ్యతిరేకం, కరెక్ట్. ముస్లిం కి వ్యతిరేకంగా, ముస్లిం వ్యతిరేకంగా కాదు. ఓకే ఉపేందర్, ముస్లిం కి వ్యతిరేకంగా కాదు, ఎంఐఎం కి వ్యతిరేకం. అరే ఎంఐఎం అంటే ఎవరి పార్టీ? మన హిందువుల పార్టీ అదేమన్నా, లేదంటే క్రిస్టియన్ల పార్టీ? ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది అదన్నా చెప్పండి. మరి నేనేమన్నా మాట్లాడితే నువ్వు ఏం చదువుకున్నావు అంటారు, నేను ఏం చేయాలి చెప్పండి. ఎంఐఎం అంటే ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఎంఐఎం కి ముస్లింలు కావాలి. ఎంఐఎం ముస్లింల పేరు పెట్టుకున్న పార్టీ కానీ ఎంఐఎంఏ ముస్లిం కాదు, ముస్లిమే ఎంఐఎం కాదు. అర్థమైందా? మన హిందువులు కూడా ఉన్నారు మరి ఎంఐఎం పార్టీలు. ఏం చేస్తాం వాళ్ళని పోయి? ఏమో మేడం, నేనైతే మొదటిసారి మీ దగ్గర నుంచి వింటున్నా. అయ్యా దేవుడు, ఎంఐఎంలో హిందువులు ఉన్నారా? వాయమ్మా మస్తు మంది ఉన్నారు. ఎంఐఎంలో మస్తు మంది హిందువులు పోయి ఉన్నారు. పోయి చూడుపో వీడ. కాబట్టి మనోళ్ళే వైదు పోతున్నారు, పరిగెత్తుతున్నారు ఎంఐఎం దగ్గరికి. ఏం చెప్పుతావు? ఇంకా అన్యాయాలు చేసి హిందువుల ఇండ్లు కూలగొట్టుకుంటా, దేవాలయాలు కూలగొట్టి, వగ్బోర్డు జమీన్లు హడపాయిస్తూ, బోగసింగులు చేసి, రిగ్గింగులు చేసే ఎంఐఎం దగ్గర మన కర్మ. మన హిందువులు కొంతమంది పోయి పనిచేస్తారు అక్కడ. నా మీద అగేన్స్ట్గా ట్రోల్ కూడా చేసినారు వీళ్ళందరూ. కాబట్టి నాకు హిందువా ముస్లిమా, హిందువా ముస్లిమా అని ఇప్పుడు మనం మాట్లాడడానికి లేదు. మాట్లాడడానికి లేదు. నువ్వు మాట్లాడుతావు. ఇప్పుడు నన్ను అడిగినావు ముస్లింలు అందరూ అంతే కదా అని, అప్పుడు నేనేం చెప్పనా? నేను గామ్ కూర్చోను, ఇట్లా సైలెంట్ కూర్చోనా? ఆన్సర్ ఇనా నీకు. మరి ఇచ్చినప్పుడు మరి హిందూ ముస్లిం అన్నావు అంటావు నన్ను. నువ్వు ప్రశ్న తేకట్లయితే హిందూ ముస్లిం క్వశ్చన్ తేకు. నువ్వు అయితే నువ్వు వచ్చింది క్వశ్చన్ ఏనికి, నువ్వు హిందూ ముస్లిం క్వశ్చన్ వేస్తావు. ఆ హిందూ ముస్లింకి నేను ఆన్సర్ ఇస్తా. అంటే ఇప్పుడు నేను ఎంఐఎం అంటే ముస్లింలు అంటున్నాను, ముందు మీకు బాధేస్తుంది. నేను ఎంఐఎంను అంటున్నా, ముస్లింలను అంటలేను. అది మీకు ఏ దినం అర్థమవుతుందో ఆ దినం అర్థమవుతుంది. ఆ దినం వరకు మీకు ఇంకా వయసు రాలేదు అనుకుంటా, మెచ్యూరిటీ రాలేదు అనుకుంటా. నిన్న మొన్న ఒక సోషల్ మీడియాలో మీరు ఒక ట్రోల్ చూసే ఉంటారు మేడం. మీరు నా ట్రోల్ మాధవలత గారు పొద్దున్న లేస్తే ముస్లింలను తిడతారు, కానీ మే అకేషన్ వస్తే మసీదులకు పోతుంది, లేదంటే ముస్లిం వాళ్ళ ఇండ్లలోకి పోయి భోజనాలు చేస్తుంది. మళ్ళీ బయట సభలు సమావేశాలు చల్ వాడేవాడు వీడేవాడు ముస్లిం ఎవడని మాట్లాడతారు. ఇదేం పద్ధతి అనేటట్టు ఒకటి పోర్ట్రేట్ అయింది. సో కదా ఆ ట్రోల్ చేసిన వాడిది అకౌంట్ ఉంటుంది కదా, ఒకరిద్దరు అంటే చెప్తాం మేడం. ఒకరిద్దరే చెప్పు. నువ్వు ఒకరిద్దరు అంటే చెప్తాం, 100 మంది అంటే నేను ఆ 100లలో ఒకరిద్దరు పేరు చెప్పు. నీకు చేతైతే ఒప్పిందా? నీకు దమ్ముందా చెప్పేది? నీకు చెప్పే ధైర్యం ఉందా? నెంబరే నా దగ్గర లేదు. అలాంటిది ఎవడో పెట్టి నా నంబర్ లేకుండా ఎడదాకా ఎట్లా వస్తున్నా ఇంటర్వ్యూకి? స్టాఫ్ అది చాలు కదా, అది చాలు కదా. నీకేమైనా భూతాలు దయ్యాలాగా పేరు లేకుండా ట్రోల్స్ అవుతున్నాయా? నువ్వు నాది ఇంత చదివి చెప్తున్నావు కదా, ఆ ట్రోల్ చేసినోడు పేరు చదువు చెప్పబ్బా. ఇంటర్వ్యూ ముందు కూడా వదిలేకపోతే ఈసారి తేలుస్తుంది దీని సంగతి. నేను సిగ్నేచర్లోనే తేలుస్తుంది. నువ్వు ఏడనా ఆ ట్రోల్ చూసినావో, ఎవడు నా మీద ఇట్లా ట్రోల్ చేసినాడో వాడు పేరు చెప్పు, చెప్పబ్బా. ఏం చేస్తారు చెప్తే అంటే దానికి నీకు అప్పుడు నీకు ఎక్స్ప్లెనేషన్ నీకే ఇస్తా. చెప్పేరు చెప్పు. నేనేం చేస్తా? ఆడు పిచ్చోడాడు, ఆ డబ్బులు తీసుకొని ట్రోల్ చేసుకుంటాడు, ఫరక్ పడదు.
వాడి పేరు చెప్పు. ఉన్నాయి మేడం, చాలా ఉన్నాయి లిస్ట్. నాకు అక్కడే నేనేం చేసుకుంటా, నువ్వు పూజ చేసుకో. నీకు అర్థం కావట్లేదే, నువ్వు దాన్ని పూజ చేసుకో పెట్టుకొని, నాకెందుకు? నువ్వు పేర్లు చూస్తే ఆ పేరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముస్లిం అనుకుంటున్నారా హిందూ ఆ పేరు చెప్పదే చెప్తున్నా. పోనీ అది హిందూనా ముస్లిమా చెప్పు. మేబీ ముస్లింసే ఉంటారు. నీకు మేబీలో కూర్చున్నావు అంటే నువ్వు కనీసం ట్రోల్ కూడా చదవలే, అర్థమైందా? చదివి హోంవర్క్ చేసుకొని రా నా దగ్గరకు వచ్చేటప్పుడు, నేను ట్రోల్స్ హోంవర్క్ కూడా చేస్తా. హోంవర్క్ చేయండి నేను మీ దగ్గరకు వచ్చి. నువ్వు కనుక హోంవర్క్ చేసి ఉంటే మేడం మీకు ఆన్ రికార్డ్ నేను ఎన్ని ప్రొఫైల్స్ నీకు అర్థమైతే లేదు. నువ్వు ఎన్ని ప్రొఫైల్ సంఖ్య చెప్పమంటలేను. ముస్లిమ్స్ మేబీ అన్నావు, నువ్వు మేబీ అనేవాడు హోంవర్క్ చేసేవాడు లెక్క రాదు. హోంవర్క్ చేసినవాడు మేబీ అనే వర్డ్ యూజ్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మేబీ అనే దాని మీద నేను మాట్లాడా, అర్థమైందా? నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మాది వీళ్ళతో ముస్లింలను తిట్టింది, ఇది నీ ట్రోల్ ఫస్ట్ లైన్. మళ్ళీ వాళ్ళ ఇంట్లో భోజనానికి వినబ్బా, మసీదుకి వెళ్ళి వినబ్బా, నీకు దమ్ముంటే ఓపెన్ ఉపేందర్, నీకు ఇస్తున్న సవాల్ నేను సిగ్నేచర్ చెప్పండి. నేను ముస్లింలను తిట్టిన స్పీచ్ వెయ్యి నీ సిగ్నేచర్లా, దాని కింద ఈ ట్రోల్ ఎవరు చేసిండో వాంటి వెయ్యి. నీకు ఆన్సర్ దొరికిపోతే నేను ఆన్సర్ ఇక్కర్లేదు. మాధవీలత ఎప్పుడు ముస్లిం తిట్టింది, ముస్లింలని, ఎంఐఎం కాదు, ముస్లింలను తిట్టిన ఒక్క లైన్ బయట దీనికి చాతేత ఉపేందర్ చూసుకుంటా. షబ్బాష్ ఉపేందర్ అంట నేను, నీ హోంవర్క్ సూపర్ ఉందని అంట. ఎంఐఎం మాత్రం తిడతారు, ముస్లింని తిట్టింది అనేది బయటిది. ఎంఐఎంలో పనిచేసే వాళ్ళు ఎవరు మేడం? నాకు అర్థమైతే లేదు. అంటే ఎంఐఎంలో ఎవరు పనిచేస్తారు, ఎవరిని ఉద్దేశించి మీరు ఎంఐఎం అని అంటున్నారు? ఎంఐఎం ఒక పార్టీ పేరు, ఆ పార్టీలో పనిచేసే అధినేత చేసే విధవ పనులకు వర్తిస్తుందా, లేకపోతే ఎవరికి వర్తిస్తుంది? అధినేత ఎవరి కోసం పనిచేస్తుంది? తన కోసం పనిచేసుకుంటున్నాడు, తన స్వార్థం కోసం పనిచేసుకుంటున్నాడు. అధినేతే బాగుంటే 50 ఏళ్ల సంజయ్ ఆ పసమంత ముస్లింలు ఎందుకు అట్లా ఏడుస్తారు? మరి ఎన్క్రోచులు చేసే అవసరం ఏముంది ముస్లింలకి? ఎందుకు ఎన్క్రోచులు చేయాలా? లవ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ల్యాండ్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? ఓట్ జిహాదులు ఎందుకు చేయాలయ్యా? మీరు చెప్తున్నా జరిగితే ఆయనకు ఓటమేరుగా నేతగా ఎందుకు మరి పదే ఆయననే ఎలక్ట్ చేసుకుంటున్నారు? అంటే ఎలక్షన్ రోజు నేను ఏం తిరిగినా ఏం చూపించినా ఆ హోంవర్క్ కూడా చేయలేదు కడాపడికి. ఏం చేసి వచ్చినావు ఉపేందర్ హోంవర్క్? నువ్వు నాకు అర్థం కాక మీరు అనుకునే అన్ని చేసిన మేడం. ఏం చేసి అయితే నేను ఏమేం చూపించినా చెప్పు. అంటే నేను ఎలక్షన్ రోజు 2024 ఆన్ ద డే ఆఫ్ ఎలక్షన్ ఏం చూపించినా ఓపెన్ గా చూపించినా, ఆయన అన్ని ఎవిడెన్స్ తో సహా చూపించారు. అది మరి అయిపోయి కథ. ఇంకా అన్ని మోసాలు చేస్తుంటే ఎవడైనా ఎన్నిసార్లు గెలుస్తాడు. ఆయన ప్రజలు ఎందుకు విశ్వసిస్తలేరు? మళ్ళీ అదే చెప్తున్నావు. ఏమైనా పెద్ద ప్రజల అవసరం ఉందా ఆ మంచికి గెలవనికి? ప్రజల ఇది బోగసింగ్, బూత్ క్యాప్చరింగ్లు, రిగ్గింగ్లు చేస్తుంటే మీరు కూడా అట్లా రిగ్గింగ్లు చేసి గెలవచ్చు కదా. మరి ఆ వ్యక్తే కాదు కదా, మీకు కూడా అంటే ఆడు గడ్డి తింటాను, గడ్డి తినమని ఉపేందర్ నాకు నేర్పిస్తున్నావా? అయితే ఇప్పుడు నేను చెప్తాడు ఉపేందర్ నన్ను బోగసింగ్ చేసి గెలవమని చెప్తుండే, సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ నాకు నేర్పిస్తుంది. ఏం చేస్తా ఏంటి మేడం మీరు నన్ను నేర్చుకుంటారు? మళ్ళీ మీరు వచ్చింది ఎందుకు? నన్ను ఎడపడ క్వశ్చన్ నీకు వస్తావా? నీకు నేను ఎడపడ ఆన్సర్ ఇవ్వద్దా? హెల్దీ డిస్కషన్ కోసమే నేను వచ్చిన. ఏం పర్లేదు అబ్బా, నువ్వు ఏమన్నావు? మేడం కూడా రిగ్గింగ్ చేయొచ్చు కదా అంటారు. నేను ప్రజలకు చెప్పుకుంటున్నా, నేను రిగ్గింగ్ చేయాలంట చూడండి అని చెప్తున్నా.